ఏమండి, మహానాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి యొక్క స్పీచు చాలా అట్రాక్ట్ఫుల్గా ఉందండి. వయసులో చిన్నవాడైనా కానీ చాలా గొప్పగా మాట్లాడాడు. గొప్పని పదాలు ఉపయోగించాడు. అతను వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడి ఎంతసేపు కూడా బోరు కొట్టలేదు. అక్కడికి వచ్చినటువంటి అశేష విశేష కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపింది. ఆ తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, నారా లోకేష్ గారి యొక్క కష్టపడే తత్వం, నీతి నిజాయితీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా తేల్చేశాడు. చాలా ఆవేశభరితంగా, ఉద్వేగభరితంగా, ఎమోషనల్తో అతను మాట్లాడాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే అండి, గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులు, అహింస, దౌర్జన్యాలు, దోపిళ్ళు, అవినీతి ఇవన్నీ రాజ్యం వెళ్తున్న సమయంలో ఏదైనా ఒక యువకుడు బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తప్పు చేస్తుందని చెప్పితే అతన్ని కఠినంగా శిక్షించే పరిస్థితులు రాష్ట్రం అంతా కూడా అలుముకున్నటువంటి నేపథ్యం, ఒక భయభ్రాంతులు కలిగినటువంటి సమయంలో మరి ఈ యువతకి అండగా ఈ రాష్ట్రాన్ని నేనున్నాను కాపాడటానికి అని చెప్పేసి మరి యువగళం పేరుతో ముందుకొచ్చాడు నారా లోకేష్ అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే, కార్యకర్తలే కాదు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా ద్వారా మహానాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు సైతం రోమాలు నెక్కు పొడిచాయి. ఆ విధంగా అతను మాట్లాడాడు. అసలు యువగళానికి నాంది పలికింది అక్కడే. ఏంటి దౌర్జన్యం, ఏంటి రాష్ట్రం ఎట్టిపోతుంది, తప్పును అడగరా, ఇది తప్పు అని అడిగితే అతను శిక్షిస్తారా అని చెప్పేసి, బాధలు నేను పడతాను, అవమానాలు నేను పడతాను, కేసులు నేను పెట్టించుకుంటాను, దెబ్బలు నేను పడతాను, నేను ముందు నడుస్తాను, నా వెనక మీరు ఉండండి అని చెప్పేసి లోకేష్ గారు ధైర్యంగా ఆ రోజులో యువగళం ప్రారంభించారు. కాబట్టి ఈ రాష్ట్రం ఆ నరరూప రాక్షసుడి చేతి నుంచి రక్షింపబడింది అని చెప్పి చెప్పుకొచ్చాడు. అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసినప్పుడు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కావచ్చు, లేకపోతే ఆ 70 దేశాల్లో స్థిరపడినటువంటి సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇతర రంగాల వాళ్ళు కావచ్చు, అయ్యో ఇది తప్పు, ఒక మహానాయకుడిని మీరు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు నిరసన తెలిపినప్పుడు నాకు అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ భారతదేశానికి మాత్రమే కాదు